వెల్కమ్ బ్యాక్. పద్మనాభయ్య కుటుంబ సభ్యులతో టీటీడీ చర్చలు జరుపుతోంది. 3 నెలల క్రితం టీటీడీ విజిలెన్స్ దాడిలో గాయపడి కోమాలోకి వెళ్లి నిన్న చనిపోయారు పద్మనాభయ్య. ఈ వ్యవహారంపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. టీటీడీ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించింది. దీంతో టీటీడీ స్పందించింది. జేఈఓ రియాక్ట్ అయ్యి ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని టీటీడీ పరిపాలనా భవన్కు పిలిపించి చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ చర్చలు కొనసాగుతున్నాయి. పద్మనాభయ్యపై దాడి దురదృష్టకరమన్నారు జేఈఓ శ్రీనివాసరాజు. ఈ ఘటనతో టీటీడీకి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జేఈఓ రియాక్ట్ అయ్యారు. చర్చల అనంతరం ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పద్మనాభాన్ని టీటీడీ ఖర్చులతో స్వగ్రామానికి తరలించే ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్తున్నారు. అండ్ పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, చర్చల సారాంశం ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం దిగి వచ్చింది. హెచ్ఎంటీవీలో పలు సందర్భాల్లో పద్మనాభయ్య దుస్థితి పైన, టీటీడీ నిర్లక్ష్యం పైన కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఆయన మృతి చెందిన తరువాత కూడా టీటీడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన నిలదీయడం జరిగింది. ప్రజా సంఘాలన్నీ కూడా హెచ్ఎంటీవీతో గొంతు కలిపాయి. దీంతో టీటీడీ దిగిరాక తప్పలేదు. టీటీడీ దిగి వచ్చి పద్మనాభయ్య కుటుంబీకులతో ఈ రోజు చర్చలు జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటుగా జేఈఓ తిరుమల, జేఈఓ తిరుపతి అందరూ కూడా ఈ రోజు మీట్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 2 లక్షల రూపాయల పరిహారాన్ని పద్మనాభయ్య కుటుంబానికి అందించేట్లుగా ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దానికి పద్మనాభయ్య కుటుంబీకులు కూడా అంగీకరించారు. ఈ మేరకు ఇప్పుడు పంచనామా పూర్తి చేసి పద్మనాభయ్య మృతదేహాన్ని ఏలూరుకు తరలించే వరకు కూడా టీటీడీ ఖర్చులు భరించి భారాన్ని మొత్తం టీటీడీ తీసుకుని 2 లక్షల రూపాయలని పరిహారంగా ఇచ్చేందుకు టీటీడీ సుముఖత వ్యక్తం చేసింది. దానికి పద్మనాభయ్య కుటుంబీకులు కూడా అంగీకరించడంతో ఈ వివాదానికి కొంత తెరపడినట్టయింది. అయితే మొదటి నుంచి కూడా టీటీడీ వ్యవహరించినటువంటి మొండి వైఖరి ఈ రోజు ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠను కలిగించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎవరు అధికారులు రాకపోవడంతో పదే హెచ్ఎంటీవీ ఈ లక్ష్యాన్ని ప్రశ్నించడం జరిగింది. దీంతో టీటీడీ దిగిరాక తప్పలేదు. దిగి వచ్చి ఈ రోజు 2 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తూ ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారంలో ఎక్కడా కూడా టీటీడీ అధికారికంగా కూడా ఎక్కడ వెల్లడించకపోయినా వారి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించారు. టీటీడీ ఈ రకంగా పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కూడా జేఈఓ తిరుమల శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పద్మనాభయ్య మృతి అన్నది టీటీడీకి కూడా ఒక చిన్న మచ్చలాగా ఏర్పడింది. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది బాధాకరమైనటువంటి అంశం. అది కూడా మనిషి మృతి చెందడం అనేది ఆ ఘటన జరిగిన తర్వాత దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది ఒక దురదృష్టకరంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గడచిన 87 రోజులుగా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఒక తీవ్రమైనటువంటి అలక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు దిగి వచ్చిందని చెప్పొచ్చు. ఈ ట్రీట్మెంట్ పొందుతున్న రోజుల్లో మెరుగైన ట్రీట్మెంట్ లభించుంటే ఆయన బతుకుండేవాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా. మరి ట్రీట్మెంట్ అప్పుడు స్పందించకపోవడానికి సంబంధించి టీటీడీ తరపున ఏమైనా రియాక్షన్ కనిపిస్తోందా? టీటీడీ తరఫున రియాక్షన్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆఫ్ ది రికార్డు అదే ఉన్నతాధికారులు మాట్లాడుతున్నప్పుడు టీటీడీ ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవాలని చెప్పి మొదటి నుంచి కూడా ప్రయత్నం జరిగింది. అంటే అతనికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ టీటీడీ హాస్పిటల్ నుంచి వైద్యులు, సిమ్స్ కూడా టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటలే కాబట్టి సిమ్స్ లో ఉన్నటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించాము. దానికి సంబంధించి మేము బయటికి చెప్పుకోకపోయినా అవసరమైనంత ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే ఆయనకి మెడికల్ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా ఉండడం, రకరకాలైనటువంటి జబ్బులన్నీ కూడా ఉండడము, హార్ట్కి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉండడము, గతంలో కూడా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండడంతో ఆయన ఉన్నటువంటి కోమాలోకి వెళ్ళాడు కాబట్టి బతికించడం కష్టసాధ్యమైంది. అయితే తీసుకోవాల్సినటువంటి మెడికల్ స్టెప్స్ లో ఎక్కడా కూడా నిర్లక్ష్యంగానే అలక్ష్యంగానే వహించలేదు. అయితే ఈ విషయాన్ని పదే ఎవరు ప్రశ్నించిన చెప్పకపోవడానికి కారణం మాత్రం ఇక్కడ టీటీడీ దీన్ని మూటగట్టుకోవడానికి ఇష్టపడకపోవడమే కారణంగా తెలుస్తుంది. అయితే ఈ రోజు తప్పనిసరి పరిస్థితి, ఎక్కడా కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ రోజు కమిట్ అయ్యారు ప్రతిభ.
అదే ప్రస్తుతం పద్మనాభయ్య కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు చర్చల అనంతరం మాట్లాడారా మీడియాతో? కానీ పద్మనాభయ్య కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించినటువంటి తీరు తమను మనస్తాపానికి గురి చేసింది. దాడి జరిగినటువంటి తీరు వాళ్ళ తండ్రిని కోల్పోయేలాగా చేస్తే టీటీడీ వ్యవహరించినటువంటి తీరు వాళ్ళని తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చేసింది అన్నది వాళ్ళ వాదన. టీటీడీ అధికారులు ఎవరూ ఇటువైపు రాలేదు, కనీసం పాలక మండలి సభ్యులైనా రాలేదు. అసలు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్నదే వారి యొక్క ప్రశ్న. సో దానిపైన వాళ్ళు నిలదీయడం జరిగింది. వారు ఎక్కువగా కూడా ఎక్కడా కూడా ఏదో టీటీడీ నుంచి ఆశించి కానీ లేదంటే టీటీడీ నుంచి ఏదో లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం కన్నా కూడా టీటీడీ ఇక్కడ తప్పు చేసింది అని నిరూపించడమే వాళ్ళ అని, టీటీడీ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది అని జనానికి చెప్పడమే వారి పనిగా, వారి యొక్క లక్ష్యంగా పనిచేయడం జరిగింది. అందులో భాగంగా టీటీడీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఇది వివాదం కూడా కొంత సాఫీగానే సాగింది. సో వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. మోహన్, ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. మనతో మాట్లాడడానికి పద్మనాభయ్య కుమారుడు రామచంద్ర గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గారు, టీటీడీతో చర్చలు జరిపారు కదా, సో చర్చల సారాంశం ఏంటి? ఏం మాట్లాడారు మీరు? జేవి గారు రమ్మన్నారు సార్ మమ్మల్ని. జేవి గారు రమ్మన్నారు, వెళ్ళేవాడిని ఆఫీస్ కి. ఓకే, ఏం మాట్లాడారు చర్చల్లో? ఆయనతో ఏం మాట్లాడారు? వాళ్ళు ఏమన్నారంటే అండి, ఇలా సిబ్బందిని మేము శిక్షించి మేము చేద్దాం కదమ్మా, చేసిన తర్వాత ఇంక మీకు కావాల్సింది ఏమిటంటే ఇక్కడ యాక్సిడెంట్ పరంగా జరిగితే కానీ 2 lakhs ఇవ్వాలి మేము, ఇది యాక్సిడెంట్ పరంగా జరిగింది కాదు ఇది, కాబట్టి మేము సౌకర్యంతో మేము 1,00,000 రూపాయలు ఇవ్వడంతో ఉంటుంది. దాన్ని ఈవో గారితో మాట్లాడి నేను దాన్ని పెంచే విధంగా చేస్తానని చెప్పి ఈవో గారితో మాట్లాడి దాన్ని 2 లక్షల రూపాయలు చేశారండి. ఇప్పుడు ఆ 2 లక్షల రూపాయలు నా అకౌంట్ లో దాంట్లో అమౌంట్ వేయించి అది నాకు అందరికి చేస్తానండి. ప్లస్ అది కాక మళ్ళీ ఇక్కడి నుంచి బాడీని పంపించడం, మా నాన్నగారిని పంపించడానికి అంబులెన్స్ అరేంజ్ చేయటం, దాని నిమిత్తం ఖర్చులు 10,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ వారు జీవో గారు సౌకర్యంతో చేసి పంపిస్తున్నారండి. అది కాక మళ్ళీ రేపొద్దున మాకు మంత్రి గారితో మాట్లాడితే, దేవాదాయ శాఖ సంబంధించి మంత్రి గారితో మాట్లాడితే ఆయనతో జేవో గారు కూడా మాట్లాడతారట. మాట్లాడి దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇప్పించడానికి కూడా ఆయన సహకరిస్తానని చెప్పారు. అదే జరిగిన విషయం. ట్రీట్మెంట్ కి సంబంధించి పద్మనాభయ్య గారికి జరిగిన ట్రీట్మెంట్ సంబంధించి మాట్లాడారా మీరు? మాట్లాడామండి. ట్రీట్మెంట్ జరిగింది, ట్రీట్మెంట్ చేయించారండి. చేయించింది మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఇంకా అంతకుముందు మేము చేయలేమని చెప్పారండి అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడే. సో ఈ చర్చల వల్ల మీరు ఓకేనా? చర్చలు బాగానే జరిగాయి అనుకుంటున్నారా? మాకు బాగానే సహకరించి జేవో గారు బాగానే సహకరించారండి. అది కాదు మంత్రి గారు మాణిక్యాలరావు గారితో మాట్లాడి మిగతా విషయం మేము ఆయనతో మాట్లాడాలి. ఆయన కూడా అన్నారు, మేము జేవో గారితో మాట్లాడతానమ్మా, మాట్లాడి నేను దాన్ని బట్టి మీకు మేమో పంపిస్తాను, మంత్రి గారితో ఆయన చర్చించి మేమో పంపిస్తానండి. మేము 5 లక్షల రూపాయలు ఎస్ఐని అడిగాం, అడిగితే దానికి కూడా ఆయన పంపిస్తాను. అయితే ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా హెచ్ఎంటీవీ చాలా సపోర్టివ్ గా ఉంది మీకు. అప్పటి నుంచి కూడా ఈ కథనాలు ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు హ్యాపీనేనా ఈ అంశానికి సంబంధించి? హ్యాపీనండి. ఇప్పుడు మాకేదో డబ్బులు ఇచ్చారని హ్యాపీ కాదండి. ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయితే భక్తులు ఆనందిస్తారండి. లేకపోతే భక్తుల్లో కూడా చాలా రివర్స్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి కూడా పేరు చెడిపోతుంది సార్ అలాంటి సిబ్బందిని పెట్టుకుంటే. ఇప్పుడు సిబ్బందిని వల్ల జరిగిందని అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయిందండి. అలాంటి సిబ్బందిని పెట్టుకోకుండా మీరు ఇక్కడ కరెక్ట్ గా ఉంటే సిబ్బంది కూడా భక్తులకు కూడా ఫ్రీగా ఉంటుందండి. భక్తులు ఇబ్బంది పడకుండా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారండి. ప్లస్ వాళ్ళని కూడా సస్పెండ్ కూడా చేస్తారండి. డిస్మిస్ చేస్తారని చెప్పారు. అది మాత్రం వాస్తవం జరిగినట్టే మాకు తెలిసింది. అదే రైట్ అండి రామచంద్ర గారు. ఓకే, ఉంటాను సార్. ఓకే అండి, రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి పరీక్షణ సమితి సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ కుమార్ రెడ్డి గారు, ఓవరాల్ గా ఇష్యూ చూస్తూ ఉంటే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. చర్చలపై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. ఈ రోజు 98 రోజులు పూర్తవుతోంది. పద్మనాభయ్య గారు హాస్పిటల్లో చేరి ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి ఈ రోజు ప్రాణాలు పోవడం జరిగింది ఆయన్ని. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని అధికారుల దృష్టికి, భక్త కోటికి కోట్లాది మంది దృష్టికి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించారు. ఈ రోజు చనిపోయింది చాలా దురదృష్టకరం. కానీ ఈ రోజు అక్కడ పరిణామాలన్నింటినీ కూడా ఛానల్స్ ద్వారా చూసి ఈ రోజు టీటీడీ ఉన్నతాధికారులు మమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మేమంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి జేఈఓ గారు పోలా భాస్కర్ తో మాట్లాడాము.
పోలా భాస్కర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ గైడ్ లైన్స్ అన్ని కూడా విపులంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించారు. అమ్మ, ఈ గైడ్ లైన్స్ ప్రకారం మేము ₹1,00,000 ఇవ్వాలి, కానీ మానవతా దృక్పథంతో మేము ₹2,00,000 మీకు ఇస్తున్నాము. అదే విధంగా ఆ దహన సంస్కారానికి అయ్యే ఖర్చులు కూడా మేము 5,000 ఇవ్వాలి, 10,000 ఇచ్చి పంపుతున్నాము. అదే విధంగా మీకు ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద కూడా మీరు మంత్రి మాణిక్యాలరావు గారికి ఒక అర్జీ పెట్టుకున్నట్టయితే, దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ద్వారా టీటీడీ ఫార్వర్డ్ అవుతుంది. అయిన వెంటనే ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డులో పద్మనాభయ్య గారు ఏ విధంగా చనిపోయారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారనేది కూలంకుషంగా మేము రాతపూర్వకంగా వాళ్ళకి పంపిస్తాము. దాని ద్వారా మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మేము సహాయం చేస్తాము. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం, టీటీడీ జేఓ గారిని కూడా, ఈఓ గారిని కూడా, దయచేసి భక్తుల్ని గౌరవించడం నేర్చుకోండి. ఈ రోజు బజార్ రౌడీల్లాగా తిరుమల కొండ మీద విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు దాడులు చేసి ఒక మనిషి ప్రాణం పోయిందంటే అది టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుంది. వీళ్ళందరూ కూడా టెంపరీకి పనిచేసే వాళ్ళు, కొంతమంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, పర్మనెంట్ వర్కర్స్, పర్మనెంట్ గా పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ మాట దాడులకు పాల్పడరండి. వీళ్ళు తాత్కాలికంగా తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. మొత్తానికి ఈ సమస్య అయితే ఎప్పుడూ జరగకూడదు. కానీ హెచ్ఎంటీవీ వాళ్ళు చేసిన ఈ సహాయం నిజంగా వాళ్ళ కుటుంబమే కాదండి, భక్త కోటంతా కూడా చూశారు. మనస్ఫూర్తిగా హెచ్ఎంటీవీ వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ నవీన్ కుమార్ రెడ్డి గారు.